గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్ కార్యక్రమం. ఈరోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో పురుషులలో సంతానలేమి సమస్యలపై మనతో మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ సురేందర్ రెడ్డి ఎండి, హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుండి. పురుషులలో సంతానలేమి సమస్యల గురించి డాక్టర్ గారితో మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. అసలు ఈ సంతానలేమి అంటే ఏంటి? సో సంతానలేమి అంటే ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేస్తాము, ఇన్ఫెర్టిలిటీలో మేల్ ఇన్ఫెర్టిలిటీ ఉంటుంది, ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ ఉంటుంది. సో రెండిట్లో ఎంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పురుషుల్లో వచ్చే సంతానలేమి సమస్యల్లో ముఖ్యంగా 40% మేల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండవది ఫీమేల్లో 40% ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండు కంబైన్డ్గా మనం చూసుకుంటే కొన్ని రకాల సమస్యలు ఏంటంటే బోత్ మేల్ ఇన్ఫెర్టిలిటీ, తర్వాత రెండు ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ, రెండుటి కంబైన్డ్గా మనకు 20% ప్రాబ్లమ్స్ ఈ ఇద్దరి మధ్యలోనూ ఉండే అవకాశం ఉంటుంది. సో సంతానలేమి యూజువల్గా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అంటే దంపతులు ఇద్దరు 1 year డ్యూరేషన్లో ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ చైల్డ్ అంటే 1 year ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు వాడకుండా సంతానం కలగకపోయినట్లయితే దీన్ని మనం సంతానలేమి సమస్యగా ముఖ్యంగా గమనిస్తాము. దీంట్లో ఏంటంటే పురుషుల్లో మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే పురుషుల్లో సంతానలేమి సమస్యలు, తర్వాత ఫీమేల్లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ సపరేట్గా మనం డీల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానికి సపరేట్గా ఇన్వెస్టిగేషన్స్, దానికి సపరేట్గా అంటే ఇన్వెస్టిగేషన్స్ అలా చేయించడం వల్ల దాంట్లో ప్రాబ్లమ్స్ అనేవి మనకు తెలుస్తాయి. రైట్ డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి. హలో నరేష్ గారు. సార్ నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సరేనండి. హలో చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నేను హోమియో కేర్లో చూసుకుంటున్నానండి. ఓకే. 6 months అవుతుందండి. ఓకే. అయితే నాకు కౌంట్స్ పెరుగుతూనే ఉన్నది, కానీ దాంట్లో చీమ్ ఉందంటండి, నీటి పడుకుందంట, చీమ్ వస్తుంది. ఓకే. అయితే యూరిన్ పోసినప్పుడు అందులో పచ్చగా వస్తుందండి. ఓకే. అయితే తగ్గలేదు సార్. మరి ఓకే. మరి దానికి ప్రాబ్లం ఏంటి సార్? ఓకే. ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? 6 months అవుతుందా? 6 months, ఇది 7 months సార్. 10 months. ఓకే. ఏ బ్రాంచ్లో తీసుకుంటున్నారు సార్? విజయవాడ సార్. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఒకసారి రిపోర్ట్స్ ఫ్రెష్గా ఒకసారి రిపోర్ట్స్ చేయించేసేసి ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి చూపించండి. సో వాళ్ళు మళ్ళీ రిపీట్గా చేసి ఒకసారి మంచి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో యూజువల్గా పస్ ఫార్మేషన్ ఏంటంటే యూజువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటివి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో యూజువల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్ చేసేసి యూజువల్గా దాంట్లో మెడిసిన్స్ ఇస్తే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, మీతో మాట్లాడిన మరో కాల్ ఉన్నారండి. హలో శ్వేత గారు. హలో శ్వేత గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. నా పేరు శ్వేత అండి, మేము హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాము. చెప్పండి మేడం. ఇది మాకు మ్యారేజ్ 2 years అవుతుంది. ఓకే. కానీ మేము పిల్లల కోసం చూస్తున్నాము. డాక్టర్ గారు కలిస్తే స్మాల్ ఫాలికల్స్ వల్ల అనేసి అన్నారు, టాబ్లెట్స్ అది ఇచ్చారు, కానీ ఏంటో ఇంకా రిజల్ట్ ఏం రాలేదు. ఓకే. 2 months అవుతుంది, బట్ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మీరు క్వశ్చన్ క్లారిటీ లేదండి, మళ్ళీ ఒకసారి అడగండి. డాక్టర్ ఏమన్నారంటే నార్మల్ సైజ్ ఓవరీస్ స్మాల్ ఫాలికల్స్ ఉన్నాయి, సో దానికనేసి టాబ్లెట్స్ ఇచ్చింది. ఓకే. మీకు టాబ్లెట్స్ ఇచ్చింది. ఓకే, మీకు టాబ్లెట్స్ ఇచ్చారా? అవునండి. ఓకే. ఏం ప్రాబ్లం చెప్పారు మేడం? నార్మల్ సైజ్ ఓవరీస్ విత్ స్మాల్ ఫాలికల్స్ అన్నారు. ఓకే. స్మాల్ ఫాలికల్స్ అవనేటి డెవలప్మెంట్ లేదని చెప్పారు. ఓకే. ఫాలికల్స్ డెవలప్మెంట్ లేదని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. అవునండి. ఓకే. ఇంకోటి యాక్టివిటీ మోటిలిటీ మా హస్బెండ్ 35% అనేసి అన్నాడు. ఓకే. మార్ఫాలజీ నార్మల్ ఉందా మేడం? మార్ఫాలజీ కౌంట్ నార్మల్ ఉందా? అంటే ఇది టోటల్ కౌంట్ నార్మల్ 60 to 150 ఉండాలి కదా, అది 40 million ఉన్నాయి. ఓకే. ఓకే. యాక్టివ్ మొటిలిటీ 35% ఉంది. ఓకే మేడం, దీంట్లో ఏంటంటే యూజువల్గా నార్మల్ స్పమ్ కౌంట్ అనేది 60 to 120 millions ఉండాలి. సో దీంట్లో ఏంటంటే మనం ప్రజెంట్ కన్సిడరేషన్ చేసేది ఏంటంటే 20 millions కూడా మనం కన్సిడర్ చేస్తున్నాము. సో 20 millionsలో ఏంటంటే యాక్టివ్ మొటిలిటీ అనేది ఫాస్ట్గా ఉండాలి. సో 60 to 70% యాక్టివ్ మొటిలిటీ ఉండాలి. దాంతోపాటు నార్మల్ మార్ఫాలజీ కూడా ఎక్కువ ఉండాలి. అంటే నార్మల్ మార్ఫాలజీ అట్లీస్ట్ 60 to 70% ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. సో మీకు 35% ఉంది, స్పమ్ కౌంట్ ఈజ్ గుడ్. ఓకే, 20 millions
ఉండాల్సింది అట్లీస్ట్ 30-35 మిలియన్స్ వరకు ఉంది. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. యాక్టివ్ మొటిలిటీ అనేది పెరగాలి. లోపల ఏంటంటే యూజువల్గా లోపల ఉన్న శుక్ర కణాలు లేదంటే ఏదైతే స్పంప్స్ ఉన్నాయో, సో స్పంప్స్ యొక్క యాక్టివ్ మొటిలిటీ అంటే ఫాస్ట్గా గ్రోత్ చాలా ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో అండాన్ని ఢీకొనేదానికి యాక్టివ్ మొటిలిటీ ఎంత చలనం అనేది ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళేసి ఆ స్పమ్ అనేది ఢీకొనడం అనేది జరుగుతుంది. సో ఆ ఢీకొన్నప్పుడు ఏమవుతుందంటే ఆ అండం లోపలికి రప్చర్ అయ్యి వెళ్ళడము, తర్వాత ఇంప్లాంటేషన్ కావడానికి యూజువల్గా మనం చూస్తాము. సో దీంట్లో ఏంటంటే హోమియోపతి ద్వారా మందులు తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మొటిలిటీ తర్వాత మార్ఫాలజీ ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కౌంట్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ రైట్ మరో కాలర్ ఉన్నారండి. రాజు గారు కరీంనగర్ నుంచి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మ్యారేజ్ 1.5 year అయింది సార్. ఓకే. అయితే మాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు సార్. ఓకే. అయితే మేము ఒక 3-4 months బ్యాక్ హాస్పిటల్ చూయించుకున్నాం సార్ ఇక్కడ. ఓకే. అక్కడ మాకు స్పెర్మ్ కౌంట్ టెస్టింగ్ చేశారు సార్. ఓకే, చెప్పండి. అయితే దాంట్లో మాకు కౌంటింగ్ బాగా తక్కువ వచ్చింది సార్. మాకు ఎంత వచ్చింది సార్? 5% వచ్చింది సార్ మాకు. ఓకే. ఓకే, మందులు ఏమన్నా వాడుతున్నారా? మెడిసిన్స్ వాడుతున్నాం సార్ ఇప్పుడు. ఓకే. ఒక 2 మీరు months వాడట్లేదా? మేము వాడుతున్నాం సార్ మరి. ఓకే. అయితే 2 months బ్యాక్ మళ్ళీ చెకింగ్ చేస్తే అంతే ఉంది సార్ కౌంటింగ్. అది ఓకే. ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు. మరి మెడిసిన్ తోటి ఇంప్రూవ్ అవుతుందా లేదా అని. రైట్ సార్, మెడిసిన్స్ తోటి ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు కూడా కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాల్సి వస్తుంది. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ కూడా చేయించుకోవాలి. దాంతోపాటు కొన్ని సెమెన్ అనలైసిస్ టెస్ట్ కూడా చేస్తారు, తర్వాత డాప్లర్ స్టడీ అని కూడా చేస్తారు, అల్ట్రాసౌండ్ స్క్రూటమ్ అని కూడా చేస్తారు. ఒకసారి ఈ టెస్ట్లన్నీ చేయించి ఒకసారి హోమియోకేర్కి తీసుకురండి. దాంట్లో చూసి కౌంట్ ఇంప్రూవ్మెంట్ చేసేదానికి విదిన్ 3 to 6 months 8 months 1 year పీరియడ్ లోపల డెఫినెట్గా పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు 0 కౌంట్ లేదు. సో మినిమం 5% ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం హోమియోపతి మందుల్లో చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ రైట్ అండి, మరో కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. హలో, విజయ్ గారు విజయవాడ నుంచి. సార్ మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మా మిస్సెస్కి ఇప్పుడు మేము హోమియోపతిలో చూపిస్తున్నామండి విజయవాడ బ్రాంచ్లో. ఓకే సార్. నాకు కూడా అదే ప్రాబ్లం ఉందండి. ఓకే. ప్రాబ్లం ఉంది, ఇద్దరు చూసుకున్నాం సార్. ఓకే. అయితే 7 months అవుతుంది సార్ చూపించబట్టి. ఓకే. మా మిస్సెస్ ఇంతవరకు మెన్షన్స్ రాలేదండి. అదే పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారండి. ఓకే. 6 months నుంచి చూపించలేదు, ఇంతవరకు మెన్షన్స్ రావట్లేదండి. ప్రాబ్లం ఏంటంటారండి? ఓకే, అది పీసీఓడీస్లో యూజువల్గా ఏమవుతుందంటే 2 సైడ్ బయోలేటరల్ ఉందా లేకపోతే యూనిలేటరల్ ఉందా అనేది పీసీఓడీస్ అనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి. యూజువల్గా ఏమవుతుందంటే పీసీఓడీస్ ఉండడం వల్ల సివియర్గా హెయిర్ ఫాల్ ఉండడము, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉండడము, యాక్టివ్స్ ఫార్మేషన్ ఉండడము, తర్వాత సివియర్ ఒబెసిటీ ఉండడం, ఇట్లాంటి యూజువల్గా మనం సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. సో దీంట్లో ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ లేకుండా మనం యూజువల్గా మెడిసిన్స్ ఇస్తే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకసారి పీసీఓడీస్ కరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా తగ్గిన తర్వాతనే అది యూజువల్గా మెన్సెస్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి ఇంకా అడ్వాన్స్ టెక్నిక్ తోటి మళ్ళీ ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి రీసెంట్ రిపోర్ట్స్ ఒకసారి తీసుకెళ్ళి చూపించండి. సో వాళ్ళు మళ్ళీ ఒకసారి స్టడీ చేసి మళ్ళీ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ పెడితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ రైట్ అండి, మరో కాలర్ ఉన్నారు మనకు వైజాగ్ నుంచి. హలో, దేవి గారు. హలో హలో, దేవి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే సార్, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. సార్ మాకు మ్యారేజ్ 4 years అయింది. రైట్ మేడం. ఇంకా పిల్లలు లేరు. టెస్టులు చేయించుకుంటే నాకు థైరాయిడ్ అండ్ అవన్నీ బాగానే ఉన్నాయని అన్నారు. ఓకే. పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా వచ్చేస్తుంటాయి నెలలకి. ఓకే. మా ఆయనకి సెమిన్ టెస్ట్ చేస్తేమో చెప్పండి మేడం. సెమిన్ టెస్ట్ చేస్తేనేమో ఫస్ట్ ఏమో 16 ఉన్నట్టు వచ్చిందండి కౌంట్ సంఖ్య. ఓకే. అదే దీనివల్ల ఆయన ఆయుర్వేదిక్ మామూలు మెడిసిన్ వాడుతున్నారు. ఓకే. అది దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా, పర్వాలేదు, పిల్లలు పుడతారా ఏంటి? దాంతోపాటు యాక్టివ్ మొటిలిటీ అది ఎంత ఉన్నాయి మేడం? కౌంట్ 16 millions అని చెప్పారు. యాక్టివ్ మొటిలిటీ బాగుందా? 10 ఉందండి. ఓకే. యాక్టివ్ మొటిలిటీ కూడా 10 అని వచ్చింది. ఓకే. అదేనా? ఓకే మేడం. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మీరు మెడికేషన్ తీసుకుంటున్నాను అంటున్నారు. ఎన్ని రోజులైంది మెడికేషన్ తీసుకోబట్టి? 2 months కంప్లీట్ అయింది సార్. ఓకే. ఫస్ట్ అయితే 0-1 ఉండేది, మెడిసిన్ వాడికి 16కి వచ్చింది. ఓకే. దానికి కూడా తనకు వరి బేసం ఒకటి కూడా ఉంది. ఓకే.
దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి, లేకపోతే హోమియో కేర్కి వద్దాం అనుకుంటున్నాం. తీసుకొని రండి మేడం, ఒకసారి డెఫినెట్గా రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని ఒకసారి అక్కడ దగ్గర వైజాగ్ బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి చూపించండి. సో దాంతో ఏంటంటే కన్నా ఇంకా అల్ట్రాసౌండ్ తర్వాత ఇంకా ఏమైనా డాప్లర్ స్టడీ తర్వాత మళ్ళీ సెమినల్ లైసిస్ కౌంట్ చేయిస్తారా అవన్నీ ఒకసారి మళ్ళీ ఫాలోఅప్ చేసి చూసి అక్కడ డాక్టర్స్ మళ్ళీ చెప్తారు మీకు. సో దాంట్లో ఏమైనా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఏమైనా అవసరం పడుతుందా, సో ఆ మెడిసిన్స్ కూడా ఈ హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వలన చాలా వరకు ఇలాంటి అంటే మొటిలిటీ తర్వాత నార్మల్ ఫామ్స్ తర్వాత రెండోది కౌంట్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు కౌంట్ 16 ఉంది, అట్లీస్ట్ మినిమం మనకు 20 to 25 30 మిలియన్స్ అన్న ఉండాలి. సో ఆ 20 to 30 మిలియన్స్ అనేది నార్మల్ కౌంటు, దాంట్లో యాక్టివ్ మొటిలిటీ కూడా బాగుండాలి. అట్లీస్ట్ 50 to 60% ఉంటేనే మనకు ఎప్పుడైనా అంటే మెయిల్ యూజువల్గా ఏంటంటే కన్నా ఆ స్పమ్స్కి ఆ కెపాసిటీ ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి డెఫినెట్గా రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఒకసారి చూపించండి, వాళ్ళు మీకు అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ పెడితే కానీ చాలా వరకు ఆయనకి తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ రైట్ డాక్టర్ గారు, కరీంనగర్ నుంచి మరో కాల్ ఉన్నారండి. హలో రాజశేఖర్ గారు. హలో నమస్తే సార్. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ మాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఓకే చెప్పండి సార్. అయితే ఇంతవరకు తెలియలేదు. చెప్పండి సార్. హలో చెప్పండి. డాక్టర్ గారు టెస్ట్ చేయించాం. ఓకే అయితే మా ఆవిడకి ఏం ప్రాబ్లం లేదు. ఓకే అయితే మాకు స్టోన్ సెల్స్ కౌంట్ చెప్పలేదు, మాకు చెప్పక మీకు ఇక్కడ ఏమన్నారండి. ఏమన్నారు సార్? రాజశేఖర్ గారు ఏమన్నారు, మీ సమస్య క్లియర్గా చెప్పండి. పుట్టారని చెప్పారు సార్. పుట్టారని చెప్పారు. పుట్టారని చెప్పి ఓకే ఓకే చెప్పండి, కంటిన్యూ. మీకు పుట్టారని చెప్పేసింది సార్. అంటే మీకు పుట్టరు అని చెప్పారు, అయినా కూడా మనకి ఇప్పుడు ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడటం వల్ల అవకాశం ఉంది. ఓకే దీంట్లో ఏంటంటే గిన ఫస్ట్ అండ్ ప్రయర్ మోస్ట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. సో దీంట్లో ఏంటంటే గిన ఫస్ట్ స్కాన్ అవి చేస్తారు, అల్ట్రాసౌండ్ స్క్రూటమ్ అని చేస్తారు. సో దాంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో దాంట్లో ఒకసారి డాప్లర్ స్టడీ కూడా చేస్తారు, దాంతోపాటు సెమినల్ లైసిస్ కూడా చేస్తారు. సో ఈ టెస్ట్లు ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా మనం పుట్టరు అని డిక్లేర్ చేయడానికి ఉండదు. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీ పాత రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్ తీసుకురండి, డెఫినెట్గా వాళ్ళు చూసి మీకు అడ్వాన్స్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ పెడితే ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ప్రాబ్లం అయితే క్లియర్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొచ్చి ఒకసారి చూపించండి. రైట్ రైట్ సార్, మరో కాల్ ఉన్నారండి. శేఖర్ గారు. హలో శేఖర్ గారు. హలో శేఖర్ గారు వినపడుతుందా? మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ చెప్పండి. సార్ శేఖర్ గారు మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ నమస్కారం, శేఖర్ గారు మాట్లాడుతున్నాను సార్. వినబడుతుంది సార్. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు సార్ నాకు మ్యారేజ్ అయ్యి 12 years అవుతుందండి. ఓకే మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది. నాకు ఒక పాప అండి. ఓకే 1 year లో పాప. సార్ నాకు 12 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. శేఖర్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డాక్టర్ గారితో మీ సమస్య అంటే చెప్పండి. రైట్, అది కాల్ కట్ అయినట్టుందండి. రైట్ సార్. సరే డాక్టర్ గారు, అలాగే ఈ మగవారిలో ఇన్ఫెర్టిలిటీ సమస్య అనేది అసలు ఎన్ని రకాలుగా ఉంటుందండి? సో మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టు మేల్ ఇన్ఫెర్టిలిటీ తర్వాత ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది యూజువల్గా మనం కన్సిడర్ చేస్తాము. సో దీంట్లో ఏంటంటే గిన ప్రాబ్లమ్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ ఆక్యుపేషనల్ థెరపీ ఉండడం కానీ ఇన్ఫెర్టిలిటీలో ఎంతవరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం ఆక్యుపేషనల్గా ఎంతవరకు ప్రాబ్లం వస్తుంది, తర్వాత హార్మోనల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే గిన ప్రైమరీగా ఇన్ఫెర్టిలిటీకి కాజ్ చేసేటివి అంటే చిన్నప్పటి నుంచి మమ్స్ కానీ ఆర్కైటిస్ ఉండడం కానీ లేకపోతే హైడ్రోసిల్ అంటే యూజువల్గా బీజాలు పెరగడం కానీ హైడ్రోసిల్ ప్రాబ్లమ్స్ కానీ వెరికోసిల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మనం కన్సిడర్ చేసి మనం మెడిసిన్ పెడితేనే యూజువల్గా ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు లైఫ్ లైన్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.